హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ ఫ్లాష్ టెక్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఇన్స్టాలేషన్ సెటప్ చూసాం. ఈ వీడియోలో మనం వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ కామెంట్స్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్, డెస్క్టాప్ పైన ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ అండ్ ఇక్కడ ఫోల్డర్ పైన క్లిక్ చేసి ఫోల్డర్ నేమ్ పైథాన్ అని ఇచ్చేస్తున్నా. సో ఇచ్చేసి ఎంటర్ చేసేయండి అండ్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టెర్మినల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కోడ్ స్పేస్ డాట్ అని చేసి ఎంటర్ చేసేయండి. సో మనకి ఆటోమేటిక్గా VS కోడ్లో మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి. సో ఫైల్ నేమ్ ఇండెక్స్ డాట్ py ఇచ్చేస్తున్నాం. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ ఇండెక్స్ డాట్ py అనేది పైథాన్ ఎక్స్టెన్షన్. సో ఇలా ఎప్పుడు ఖచ్చితంగా .py అనేది ఇచ్చేసేయాలి. నెక్స్ట్ పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ చేద్దాం. ప్రింట్ హలో వరల్డ్. సో ఇక్కడ వైట్ మార్క్ చూపిస్తున్నాయి చూడండి. ఇవి ఎందుకంటే మనం పైథాన్ రాసేటప్పుడు ఇవి ఇండికేట్ అవుతాయి. ఎందుకంటే సేవ్ అయ్యాయా లేదనేసి ఇవి ఇండికేట్ చేసి చూపిస్తాయి. సో ఇప్పుడు మాన్యువల్గా సేవ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఫైల్ పైన క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. అవి షార్ట్కట్ కీస్ యూస్ చేయాలంటే Ctrl+X క్లిక్ చేయండి, Ctrl+S. నెక్స్ట్ ఇక్కడ రన్ చేసేయండి. సో మనకి ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో ఉండే టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకి ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ప్రింట్ హాయ్. సో సేవ్ చేసి రన్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో ఏమైతే మనం టెక్స్ట్ ఇచ్చామో మనకి యాజ్ ఇట్ ఈస్ అలాగే ప్రింట్ అయ్యాయి. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్ యూజ్డ్ టు స్టోర్ డేటా. అంటే వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఉపయోగించే ఒక కంటైనర్ని వేరియబుల్ అంటాం. లెట్స్ సీ ఎగ్జాంపుల్. నా దగ్గర వాటర్ ఉంది, అలాగే బాటిల్ ఉన్నాయి. డైరెక్ట్గా వాటర్ని హోల్డ్ చేయలేం కదా చేతుల్లో. దానికి ఒక కంటైనర్లో బాటిల్లో స్టోర్ చేస్తాం. అలాగే ప్రోగ్రామింగ్లో కూడా మనకు డేటా ఉంటుంది. డేటాని స్టోర్ చేయడానికి మనకు ఒక కంటైనర్ కావాలి. ఆ కంటైనర్ని మనం వేరియబుల్ అని అంటాం. సో మనం ప్రోగ్రాంలో చూద్దాం. ఇక్కడ ఏ అనే వేరియబుల్లో వాల్యూ 10 సేవ్ చేస్తున్నాం అండ్ ప్రింట్ ఆఫ్ ఏ. సో సేవ్ చేసి రన్ చేస్తున్నాం. సో 10 నాకు అవుట్పుట్ జనరేట్ అయ్యి ఇలా 10 వచ్చాయి. నాకు 10 ఎలా ప్రింట్ అయ్యాయి? సో ఇక్కడ ఏ వేరియబుల్లో వాల్యూ 10 స్టోర్ చేసిన. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత? 10. సో ఆ వాల్యూ 10 మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇలా వేరియబుల్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం. A = 10, B = 20, C = A+B. ప్రింట్ ఆఫ్ C. సో రన్ చేస్తాం. ఇక్కడ మనకు అవుట్పుట్ 30 వచ్చాయి. ఇక్కడ ఏం జరిగింది? వేరియబుల్ ఏలో వాల్యూ 10 స్టోర్ అయ్యింది. వేరియబుల్ బిలో వాల్యూ 20 స్టోర్ చేసాం. వేరియబుల్ సిలో A+B ఇచ్చాం. సో ఇక్కడ ఏ వాల్యూ 10 ప్లస్ B వాల్యూ 20. 10 + 20
30. సో ఇప్పుడు సి వాల్యూ ఎంత అవుతాయి 30. సో ప్రింట్ సి వాల్యూ మనకు అవుట్పుట్లో 30 వచ్చాయి. సో ఇలా వేరియబుల్స్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఏంటో చూసేద్దాం. డేటా టైప్స్ అంటే ఏంటి? ఏ డేటా టైప్ డిఫైన్స్ ది టైప్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ కెన్ స్టోర్ ఇన్ ఏ ప్రోగ్రామ్. అంటే మనం ఇంతకుముందు వేరియబుల్స్లో ఒక కంటైనర్లో ఒక వాల్యూని అసైన్ చేయొచ్చు. ఐ మీన్ వాటర్ మాత్రమే అసైన్ చేయొచ్చు. ఇప్పుడు నేను అదే కంటైనర్లో ఇలా జ్యూస్, మిల్క్ ఇలా రకరకాలుగా స్టోర్ చేయొచ్చు కదా. అలాగే పైథాన్ ప్రోగ్రాంలో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. లైక్ నంబర్స్, వర్డ్స్ అండ్ డెసిమల్ వాల్యూస్, పాయింట్ వాల్యూస్ ఇలా రకరకాల వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. వాటినే మనం డేటా టైప్స్ అని అంటాం. సో x ఈక్వల్ టు 10 ఇలా ఇంటీజర్స్ని అండ్ ఫ్లోట్ వాల్యూస్ అంటే డెసిమల్ వాల్యూస్ అండ్ స్ట్రింగ్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని వేరియబుల్స్లో అలొకేట్ చేయొచ్చు. సో వీటిని మనం డేటా టైప్స్ అని అంటాం. సో వీటిని ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేద్దాం. a ఈక్వల్ టు 10 ప్రింట్ టైప్ ఆఫ్ a. సేవ్ చేసి రన్ చేస్తున్నాం. సో ఇక్కడ నాకు క్లాస్ ఇంటెంట్ ప్రింట్ అయ్యి. క్లాస్ ఇంట్ అంటే ఏంటంటే ఏ అనే వేరియబుల్లో వాల్యూ వెన్ సేవ్ చేసిన. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని అలొకేట్ చేసిన, ఇంటీజరా, వర్డ్సా లేదా డెసిమల్ పాయింటా అనేసి మనం ఇక్కడ ఇచ్చాము. సో ఇక్కడ అవుట్పుట్లో మనకు క్లాస్ ఇంట్ అంటే ఇంటీజర్. సో ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం. b ఈక్వల్ టు డబుల్ కోట్స్ హలో ప్రింట్ టైప్ ఆఫ్ b ఇచ్చేసి రన్ చేస్తున్నాం. క్లాస్ ఇంట్ అండ్ క్లాస్ స్ట్రింగ్, str అంటే స్ట్రింగ్. సో ఇక్కడ b ఈక్వల్ టు ఎప్పుడైతే మనం టెక్స్ట్ ఇస్తామో, ఐ మీన్ వర్డ్స్ ఇస్తామో, ఆల్ఫాబెట్స్ ఇస్తామో అప్పుడు మనం ఖచ్చితంగా డబుల్ కోట్స్ యూస్ చేయాలి, లేకపోతే ఎర్రర్ అని చూపిస్తాయి. సో ప్రింట్ టైప్ ఆఫ్ b వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తాం. సో ఇక్కడ వర్డ్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేసి ఇండికేట్ చేస్తున్నాయి. వీటిని మనం డేటా టైప్ అని చెప్తున్నాం. నెక్స్ట్ కామెంట్స్ అంటే ఏంటి? కామెంట్స్ ఆర్ లైన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ బై ది కంప్యూటర్. అంటే ప్రోగ్రాంలో రాసిన లైన్స్ని ఇగ్నోర్ చేయాలంటే కామెంట్స్ యూస్ చేస్తాం. బట్ అవి ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవ్వవు. వాటిని మనం కామెంట్స్ అంటాం. ఇన్ కామెంట్స్ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్. దోస్ ఆర్ సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్. ప్రోగ్రాంలో చూద్దాం. సింగిల్ లైన్ కామెంట్స్ అంటే మనం హ్యాష్ ట్యాగ్తో డినోట్ చేస్తాం. ప్రింట్ హలో వరల్డ్. సేవ్ చేసి రన్ చేస్తున్నాం. సో యాజ్ ఇట్ ఈస్ హలో వరల్డ్ ప్రింట్ అయిపోయాయి. వీటిని నేను సింగిల్ లైన్ కామెంట్స్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళా ప్రింట్ హాయ్ సేవ్ చేసి రన్ చేస్తున్నాం. సో మనకు హాయ్ మాత్రమే ప్రింట్ అయ్యి. వాట్ అబౌట్ ప్రింట్ హలో వరల్డ్? ఏమైందంటే ఇక్కడ ఈ సింగిల్ లైన్ కామెంట్ అంటే ఆల్రెడీ చెప్పిన, కామెంట్స్ అంటే ఇగ్నోర్ చేస్తుంది అనేసి. సో కామెంట్ ఇచ్చినా కాబట్టి వీటిని ఇగ్నోర్ చేసి సెకండ్ వన్ ప్రింట్ అయ్యాయి హాయ్ అనేసి. సో ఇలా కామెంట్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు మల్టీ లైన్ కామెంట్స్ చూద్దాం. ప్రింట్ బాయ్ సేవ్ చేసి రన్ చేస్తా. ఇప్పుడు హాయ్ బాయ్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం నేను మల్టీ లైన్ కామెంట్స్ ఇచ్చేస్తాను. సేవ్ చేసి రన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఏం ప్రింట్ కాలేదు. వీటిని మనం సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిలో కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ చూసేద్దాం. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ నెంబర్ 1, క్రియేట్ 2 వేరియబుల్స్ అండ్ స్టోర్ ఎనీ 2 నంబర్స్ దెన్ ప్రింట్ దేర్ సమ్. అంటే ఇక్కడ క్రియేట్ 2 వేరియబుల్స్ a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20, ప్రింట్ ఆఫ్ a ప్లస్ b, ప్రింట్ దేర్ సమ్. సేవ్ చేసి
రన్ చేస్తున్నాం. సో మనకు అవుట్పుట్ 30 ప్రింట్ అయ్యాయి. సో ఎలా 30 ప్రింట్ అయ్యాయి? ఏ వేరియబుల్లో వాల్యూ 10 సేవ్ చేసినాం, బి వేరియబుల్లో వాల్యూ 20 సేవ్ చేసినాం. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ వాల్యూ 10 ప్లస్ బి వాల్యూ 20, 10 ప్లస్ 20 మనకు అవుట్పుట్లో 30 ప్రింట్ అయ్యి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ చేసినాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ నెంబర్ 2. Create variables to show the following details: name, district, mandal, pin code. So ఇక్కడ name equal to రామ్. ఎప్పుడైతే మనం వర్డ్స్ ఆల్ఫాబెట్స్ యూస్ చేస్తామో అప్పుడు డబుల్ కోట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి చూడు, డిస్ట్రిక్ట్ ఈక్వల్ టు చిత్తూరు. నెక్స్ట్ మండల్ పిన్ కోడ్, మండల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ కుప్పం. నెక్స్ట్ పిన్ కోడ్ ఈక్వల్ టు 517425. ప్రింట్ నేమ్. నెక్స్ట్ ప్రింట్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ప్రింట్ మండల్. ఫైనల్ వన్ ప్రింట్ పిన్ కోడ్. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తున్నాం. సో మనకి అవుట్పుట్ ఇచ్చిన డేటా యాజ్ ఇట్ ఈస్ అలానే మనకి ప్రింట్ అయ్యి